దట్ ఈస్ కాన్ఫిడెన్స్ ఆఫ్ అన్ యాక్టర్. యాక్టర్కి నాకు బాగా పెరిగింది ఆ ఒక విషయం. దట్ ఈస్ ఐఎమ్ రియలీ ఎంజాయ్ దట్. ఓకే. అయితే వాళ్ళేంటి సార్ ఏమన్నా క్రేజీగా చెప్పారా? మీ మిసెస్ అసలు ఏమన్నా చెప్పారా? ఆ లుక్ చూసినప్పుడు మిమ్మల్ని? దే ఆల్వేస్ క్రిటిసైజ్ మీ ఫర్ ఎవ్రీథింగ్. అవునా? మై ఫస్ట్ క్రిటిసైజింగ్ ఇస్ ఫ్రమ్ మై వైఫ్ ఓన్లీ. ఏం చెప్పారు ప్రతి చెప్పండి? విషయంలో అది బాలేదు, అది బాలేదు. అది మనకు 99% మంచిదిగా ఉన్న 1% ఏదైనా తప్పేరు అదే చెప్తున్నావు కరెక్ట్‌గా. ఇది బాలేదు. 99% బాగానే ఉంది కదా చెప్ప. బట్ దిస్ ఇస్ గుడ్ యాక్చువల్లీ ఫర్ మీ. ఇట్ ఈస్ ఐ యామ్ ద ఫస్ట్. బెస్ట్ రివ్యూస్ ఇస్తారు సార్ అవును, ఎందుకని. మనస్ఫూర్తిగా ఇస్తున్నా. మనస్ఫూర్తిగా సార్. ఓకే. సో ఇప్పటి వరకు మీ ఫిలిమ్స్‌లో మేడమ్‌కి బాగా నచ్చినదేంటి? ఏ క్యారెక్టర్? మాకంటే 'దేవి' తర్వాత చాలా ఉన్నాయి ఒక్కొక్కటి. పర్ఫార్మెన్స్ వైస్ నాది గోడ్సే పర్ఫార్మెన్స్ గాడ్స్. బాగా అండ్ బ్లఫ్ మాస్టర్ పర్ఫార్మెన్స్ నచ్చింది. అండ్ డెఫినెట్లీ దేవి పర్ఫార్మెన్స్, షీ లైక్స్ ద దేవి పర్ఫార్మెన్స్ ఆఫ్ మై యంగ్ ఏజ్ అండ్ హ్మ్. షీ లైక్స్ దట్. అదే. దెన్ సమ్ ఆఫ్ మై మలయాళ మూవీస్ షీ హ్మ్. లైక్స్. అసలు 'దేవి' సార్ అప్పట్లో ఏంటంటే అందులో లవ్ ఉంది. అంటే కామెడీ ఉంది. ఒక సస్పెన్స్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఆ డివోషనల్ టచ్ కావచ్చు, స్పిరిచువల్ టచ్ కావచ్చు. అంటే అన్ని ఎలిమెంట్స్ కలిపిన సినిమా అంటారు. కమర్షియల్ యాస్పెక్ట్స్ అంటారు. ఈ రోజుల్లో ప్రతి సినిమా తీస్తే కమర్షియల్ ఎలిమెంట్ ఉందా? కమర్షియల్‌తో వస్తున్నారా లేదా? అని క్వెషన్ చేస్తున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ అప్‌డేట్ అయిన తర్వాత. అప్పట్లో అసలు ఎటువంటి అప్‌డేషన్ లేదు. ఒక సినిమా వస్తుందంటే ఒక మైక్ ద్వారానో లేదంటే ఎక్కడో చోట ఈ థియేటర్‌లో సినిమా వస్తుంది అని మాత్రమే అనౌన్స్ చేసేవాళ్ళు. కానీ ఫ్యామిలీ అందరూ వెళ్లి థియేటర్‌కెళ్ళి సినిమా చూసేవాళ్ళు. 'దేవి' అనేది చాలా మంచి సక్సెస్‌ని ఇచ్చిపెట్టింది కదా మీకు. తెలుగులో 'దేవి' తర్వాత మీరు బయటికెళ్తుంటే మిమ్మల్ని గుర్తుపట్టేవాళ్ళు? నేను దేవి తర్వాత కూడా చాలా పిక్చర్ చేశాను. ఆల్మోస్ట్ 90-92 పిక్చర్స్. బట్ హ్మ్. స్టిల్ నౌ ద ఆడియన్స్ ఆఫ్ తెలుగు ఈస్ రికగ్నైజ్ మీ ఫ్రమ్ దేవి ఓన్లీ. హ్మ్. నా నా ఫేస్ మారింది, మీన్స్ ఏజ్ టైంకి వచ్చింది. బట్ స్టిల్ దే ఆర్ రికగ్నైజింగ్ మీ. దట్ ఈస్ ఏ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ దేవి. వాళ్ళు ఇప్పుడు కూడా దేవి ఫేసే గుర్తుపెడుతుందండి. అంటే ఆ పిక్చర్ ఎంత రేంజ్ రీచ్ అవ్వాలని మనకు సార్ అది ఆల్ టైమ్ హిట్ సార్. అందులో ఎంత అంతే. మంచి బీజీఎం కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఇప్పటికి 'కుంకుమ పువ్వు తోటలో' ఆ పాట ఇప్పటికి అంటే అవును. విలేజెస్‌లో సార్ విజయవాడ గాని, మచిలీపట్నం ఇప్పుడు కూడా గాని ఎక్కడ పండుగ జరుగుతుందో అక్కడ ఈ సాంగ్ కన్ఫర్మ్ ప్లే వాళ్ళు చేస్తారు. ఎడుతున్నారు. అది పెద్ద విషయం యాక్చువల్లీ. ఈవెన్ ద డివోషనల్ సాంగ్స్ కూడా యాహ్! ఆ! ఏదైనా టెంపుల్స్ అక్కడ అన్ని ఇది జరుగుతున్న ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు ఈ సాంగ్ ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. హ్మ్. దట్ ఈస్ శ్రీప్రసాద్ కూడా ఒక అడ్వాంటేజెస్ ఉంది కదా. అండ్ ఫస్ట్ పిక్చర్, డెబ్యూ పిక్చర్, హ్మ్. అండ్ కూడా ఫుల్ ఎఫర్ట్ ఉంది దాంట్లో. హ్మ్. దాని తర్వాత డిఎస్పి చాలా హిట్స్ వచ్చింది. బట్ స్టిల్ శ్రీప్రసాద్ ఫస్ట్ డెబ్యూ పిక్చర్ అసలు కాబట్టి. 'దేవి' గారు అంటే ఇప్పటికి ఆల్మోస్ట్ ఇన్ని ఆల్బమ్‌లు చెప్తున్నాం గదా! 'దేవి' అంటే 'దేవి' ఫిల్మ్ నుంచి 'దేవిశ్రీ ప్రసాద్' అంటూ ఆ ట్యాగ్ గూడా అప్పట్లో చాలా తీసుకున్నారు సార్ ఆయన. అవును. అసలు ఎప్పుడంటే ఆల్ ద టైమ్ రికార్డ్ ఎప్పటికి ఫరెవర్ అంటే ఫస్ట్ సక్సెస్ ఎప్పటికి మర్చిపోరు గాబట్టి, ఆయన కెరీర్‌లో కావచ్చు, ఆయన లవ్ చేస్తున్న చాలా మందికి 'దేవి' గారు అప్పట్లోనే అంత మంచి మ్యూజిక్ ఇచ్చేసారు. అవును. అండ్ ఒకటి కార్‌లో వెళ్ళే సాంగ్ ఉంది చూసారా సార్? ఆ! ఇప్పుడు అప్‌డేట్ అయ్యాక మేము తెలుసుకుంటున్నాం. ఆ 'జర్నీతో' సాంగ్ నేను హమ్ చేస్తూ బాబు. మీరు 'బాబుమోహన్' గారు. ఆ! అప్పట్లోనే మేము చాలా చూసేసాం షేడ్స్ అసలు యాక్చువల్లీ. అది ఆ! అడ్వాన్స్‌డ్ అని చెప్పుకోవచ్చు కదా! చేస్తున్నప్పుడు మీరెలా ఫీల్ అయ్యారు? నిజం. ఆ టైంలో అలాంటి సాంగ్స్ లేదు లేవు. యాక్చువల్లీ. కొంచెం మనకు ఈవెన్ ఇన్‌స్ట్రుమెంట్స్ యూసేజ్ అండ్ కంపోజింగ్ ఈస్ డిఫరెంట్. మనకు అప్పుడున్న ఆ కంపోజింగ్ కంటే దేవి పిక్చర్ చూస్తే మీకు ఆ టైంలో ఉన్న కంపోజింగ్ అంటే డిఫరెంట్‌గా ఉంది. హ్మ్. దేవి శ్రీ ప్రసాద్ వెరీ యంగ్ ఏజ్. ఐ థింక్ హి ఈస్ ఓన్లీ 17 ఆర్ 18 ఇయర్స్ దట్ టైమ్. 17 ఇయర్స్ ఏదో ఉంటుంది ఆ టైంలో. అంతే 17 ఏజ్. ఏళ్ళు. హ్మ్. 15 14 ఏదో 14 ఇయర్స్ ఆర్ 17 ఇయర్స్ అంతే. హ్మ్. ఇట్స్ వెరీ స్మాల్. ఎలా నాకిప్పుడు ఉండేవాళ్ళు సార్ 'దేవి' గారు అసలు? నాకు ఆయన ఆ టైంలో కూడా చాలా మెచ్యూర్డ్‌గా ఫీల్ అవుతుంది. నాకు ఇప్పుడు కూడా నాకు కోదాడపాండి స్టూడియోలో ఎస్‌పీబీ గారు స్టూడియో ఉంది హ్మ్. చెన్నైలో. హ్మ్. అక్కడే జరిగింది కంపోజింగ్. ఆ సాంగ్ ఆయన ఆ ఏజ్‌లో కూడా ఆ మెచ్యూరిటీ కాదు. ఒక 30, 35 ఇయర్స్ మెచ్యూరిటీ చూపిస్తున్నావు కంపోజింగ్ మీద. సో, హి ఈస్ వెరీ స్ట్రాంగ్ హోల్డ్ ఆన్ దట్ మ్యూజిక్ ఇట్ సీమ్స్. హ్మ్. ఇట్స్ వెరీ గుడ్. ఇప్పటికి 'దేవి' గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మీకెట్లా అనిపిస్తుంది? అంటే మీ ఫిల్మ్‌కి ఆయన ఫస్ట్ డెబ్యూ. ఇంత మంచి సక్సెస్. ఆల్మోస్ట్ టాలీవుడ్‌లో ఆయనకంటూ నెక్స్ట్ లెవెల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు 'పుష్ప 2' కోసం. అవును. సో ఏం డెఫినెట్లీ హి చెప్తారు? ఈస్ వేరే రేంజ్‌కెళ్ళిపోతాడు ఇంకా. ఎళ్ళిపోతారా? డెఫినెట్లీ హి ఈస్ హావ్ ఎ టాలెంట్ లైక్ దట్. హ్మ్. సో, అదుంది కదా. హి నో హౌ టు మార్కెట్ హిమ్సెల్ఫ్. మలయాళంలో గూడా మీరు చేస్తున్నారు గదా! సరే హ్మ్. అక్కడ మాట్లాడుకుంటారా సార్ తెలుగు సినిమాల గురించి, తెలుగు మ్యూజిక్ గురించి? నేను ఎప్పుడైనా కూడా ఎక్కడెళ్ళినా కూడా తెలుగు ఈజ్ మై మదర్ లాంగ్వేజ్ లాగా ఫీల్ అవుతుంది నాకు. ఎందుకంటే నాకు వేరే ఏ ఇండస్ట్రీ కంటే నాకు చిన్న మర్యాద గాని, నాకు ఇష్టం గాని ఇదన్నీ ఇక్కడి నుంచే వచ్చింది. సో, హ్మ్. ఆల్‌వేస్ దిస్ ఈజ్ మై మదర్ ప్లేస్‌గా ఫీల్ అవుతుంది నాకెప్పుడైనా కూడా. ఓకే. ఇట్స్ డన్. ఆల్‌వేస్ ఐ లైక్ తెలుగు ఇండస్ట్రీ. హ్మ్. సో ఏంటి సార్ కొచ్చిన్‌లో ఎలా ఉంటది? అంటే అక్కడ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి? సినిమాల మీద
ఎలాంటి రిసీవింగ్ ఉంటది? మిమ్మల్ని ఎలా రిసీవ్ చేస్తారసలు? నాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు అక్కడ మలయాళంలో నాకు చాలా మంది నాకు ఇది మీరు తెలుగు ఆర్టిస్ట్ కదా! తెలుగు ఆర్టిస్ట్ కదా! ఆ ఫీల్ ఉన్నది. హ్మ్. అది నాకు చాలా కొంచెం ప్రౌడ్‌గా అనిపిస్తది. ప్రౌడ్‌గా ఫీల్ అవుతుంది. అదేనా హ్మ్. నేను పెద్ద ఇండస్ట్రీ నుంచి వచ్చాను. పెద్ద ఇండస్ట్రీ నుంచి వచ్చాను. సో దే ఆల్సో యూజ్డ్ టు ఆస్క్ మీ ఎలా ఉంది? హ్మ్. ఎలా ఉంది? హ్మ్. వాళ్ళతో యాక్ట్ చేశాను కదా! ఈ టాక్సీ వాళ్ళ విజయ్ దేవరకొండతో యాక్ట్ ఆ! చేశాను కదా! ఎలా ఉంది? అది మంచివాడు నాకు. నాకు ఇక్కడున్న వాడి గురించి చెప్పడం నాకు కూడా చాలా హ్యాపీగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అనిపిస్తది. సార్ అసలు మేము కొన్ని క్యారెక్టర్స్ చూస్తున్నప్పుడు నాకు 'దేవి త్రినేత్రం' మేము చిన్నప్పుడు చూసాం సార్. మళ్ళీ చిన్నప్పుడే మీ ఏజ్ పెంచను నేను. కానీ నాకు మీ ఫిల్మ్స్ అన్నిట్లో ఒక ఫిల్మ్ చాలా ఇష్టం సార్. 'శతమానం భవతి' సార్. అసలా ఒక వాటర్ పడవ వెళ్తున్నప్పుడు 'సితార' గారిది మీద ఒక సీన్ ఆ ఉంటది. లాంచ్‌లో ఉన్న సినిమా. లాంచ్ సీన్ అసలు అది నెక్స్ట్ ఇప్పటికి కొన్ని రీల్స్‌లో ఆ లవ్ గురించి అంటే ప్రతి ఒక్కరికి ఫస్ట్ లవ్. పెళ్లి చేసుకున్న అమ్మాయిని ప్రేమించరు. ప్రేమించిన వాళ్ళు పెళ్లి పెళ్లి చేయరు. చేసుకోవాలని లేదు. ఆ ఇప్పటి జనరేషన్స్ వాళ్ళకి కూడా అది కనెక్ట్ అవుతుంది. మీరే కనిపిస్తూ ఉంటారు. ఆ ఆ! షాట్‌లో మీరు సితార గారిని అడుగుతారు. బాక్స్ చేస్తుంటే ఇప్పటికి మీకు గుర్తుందా అంటే ఒక డైలాగ్ చెప్తారు గుర్తుందో అవును. లేదో. అవి మాకు చాలా స్వీట్‌గా అనిపిస్తాయి. మీరేం చెప్తారు? ఆ సీన్ చాలా నేను ముందు కూడా చెప్పాను. నేను ఆ సీన్ రాసిన విధం అది చాలా డిఫరెంట్‌గా ఉంది. ఎందుకంటే ఆ సేమ్ సీన్‌లో హీరో, హీరోయిన్ కూడా కనెక్ట్ అవుతుంది. నేను అడిగిన ఒక మాటకి హీరోయిన్ ఇక్కడ కింద హ్మ్. హీరోయిన్ ఆన్సర్ చెప్తున్నాం. హ్మ్. హీరోయిన్ అడిగిన ఒక మాటకి నేను ఆన్సర్ చెప్తున్నా. అలా కనెక్ట్ అవుతుంది. అటు ఇటు కనెక్ట్ అవుతుంది. సో, ఆ సీన్ అక్కడే తెలుస్తుంది మనకు. ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇదే ఫీల్ అవుతుందని. ట్రూ. దట్ ఈస్ షోయింగ్ ద 2 జనరేషన్స్ యాక్చువల్లీ. హ్మ్. ప్రతి జనరేషన్‌లో రొమాన్స్ అన్నది ఒకే విషయమే. రొమాన్స్‌లో జరుగుతున్న ఫీలింగ్స్ అన్నీ ఒకే విషయమే. ఒకే ఫీలింగ్. అందుకే రొమాన్స్ పిక్చర్స్ ఇప్పుడు కూడా నిలబెడుతుంది. హ్మ్. ఏం జోనర్ వచ్చినా కూడా మనకొక మంచి రొమాన్స్ పిక్చర్ అంటే ఇప్పుడు కూడా వర్కౌట్ అవ్వడానికి కారణం ఆ ఫీల్ ఉంద ఆ డెప్త్ అది. సో, డెఫినెట్‌లీ టుమారో ఇప్పుడు ఈ కాలం అన్నీ అయిపోయిన తర్వాత రేపు జైబోర్గ్ యుగం వచ్చినా కూడా హ్మ్. అక్కడ కూడా రొమాన్స్ వర్కౌట్ అవుతుంది. ఓకే. అండ్ 'శతమానం భవతి' మాకు మంచి నిజంగా మెమరీ సార్. అప్పట్లో ఏంటంటే పేరెంట్స్ మీద ఉన్నటువంటి గౌరవం చాలా వరకు తగ్గిపోయింది. ఒకప్పుడు కంటే ఇప్పటికి అనేది. ఆ సబ్జెక్ట్ ద్వారా మళ్ళీ వేసుకున్నాం. ఎథిక్స్ ఎలా ఉండాలి?